హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? నేను మాత్రం కిరాకున్నా. ఐ హోప్ మీరు కూడా అట్లానే ఉన్నారు అనుకుంటున్నా. సో, ఈరోజు వీడియో ఏందంటే కెనడా అనే కంట్రీ మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సో, ఆ రూల్స్ ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి గానీ, ఫిబ్రవరి ఎండింగ్ నుంచి గానీ ఈ రూల్స్ అనేటివి ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. ఆ రూల్స్ ఏందంటే బార్డర్ పర్సనల్స్‌కి ఎయిర్‌పోర్ట్స్‌లో ఎవరెవరైతే మనకు స్టడీ పర్మిట్ వాళ్ళ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి స్ట్రిక్ట్‌గా రూల్స్ వెళ్ళిపోయినాయి. ఏందంటే టెంపరరీ వీసాస్ అనేటివి రిస్ట్రిక్ట్ చేసేయండి. టెంపరరీ వీసాస్ ఇవ్వకండి. టెంపరరీ వీసాస్ వచ్చేసి ఏంటి అంటే స్టూడెంట్ వీసాస్, వర్క్ వీసాస్ అండ్ విజిటర్ వీసాస్ ఇవేవి కూడా ఇవ్వకండి అని వాళ్ళకి స్ట్రిక్ట్‌గా రూల్స్ వచ్చేసినాయి. సో, ఎంత మంచిగా ఫైల్ మనం పెట్టినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. ఐ డోంట్ నో ఎందుకు రీజనో తెలీదు గానీ ఇమిగ్రేషన్‌ని కంట్రోల్ చేయడానికి అనుకుంటున్నా. సో, చాలామంది వచ్చేసారు కదా ప్రీవియస్ ఇయర్స్ నుంచి. సో, దాన్ని కంట్రోల్ చేయడానికి ఎంత మంచిగా ఫైల్ పెట్టినా కానీ కొత్త వీసాస్ అనేటివి అసలు ఇవ్వట్లేదు. ఒకవేళ అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ కొంచెం డౌట్ వచ్చినా, కొంచెం ఒకవేళ ప్రీవియస్‌గా వీసా రిజెక్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వీసా యేసుకొని ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళని ఎయిర్‌పోర్ట్‌లో ఆపేసి చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. ఒకవేళ కొంచెం తప్పు చెప్పినా, కొంచెం వాళ్ళకి డౌట్ వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చిరో అక్కడికి ఆ కంట్రీకే వాళ్ళని పంపించేస్తున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇవ్వట్లేదు. కంట్రీలోకి అస్సలు అలౌ చేయట్లేదు. ఒకవేళ కెనడా లోపలనే ఇల్లీగల్‌గా వండుకుంటుంటే గిట్ట వాళ్ళకేందంటే గవర్నమెంట్ నుంచి లెటర్ అనేది ఇష్యూ చేస్తున్నారు. ఈ డేట్‌లోపు మీరు ఈ కంట్రీ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఒకవేళ ఆ డేట్‌లోపు వాళ్ళ కంట్రీ వెకేట్ చేసి వెళ్ళిపోకపోతే బార్డర్ పర్సనల్ నుంచి ఒక పర్సన్ వచ్చి వాళ్ళని ఎస్కార్ట్ చేసి ఆ కంట్రీ నుంచి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళతోనే ఉంటాడని గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్‌గా రూల్స్ అనేది పాస్ చేసేసింది. సో, ఇది ఎవరికి మెయిన్‌గా ఎఫెక్ట్ అవుతది అంటే స్టూడెంట్స్‌కి ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారో కొత్తగా రావాలనుకుంటున్నారో వాళ్ళకి, వర్క్ పర్మిట్ హోల్డర్స్‌కి ఎవరైతే స్టడీస్ అయిపోయినాయి, సో వాళ్ళు వర్క్ పర్మిట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, విజిటర్ వీసా వేసుకునే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే మెయిన్ వచ్చేసి స్టూడెంట్ వీసాస్ హోల్డర్స్‌కి, వర్క్ పర్మిట్ హోల్డర్స్‌కి ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటోళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. మళ్ళీ మెయిన్‌గా ఇండియా అనేది మస్తు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కెనడా ఎకనామీకి మోస్ట్‌గా బూస్ట్ చేసేది ఇండియన్ స్టూడెంట్సే. ఎందుకంటే మనోళ్ళు 2023లో తీసుకుంటే కెనడాకి 3,19,000 పీపుల్ అనేవాళ్ళు వచ్చారు ఆన్ స్టూడెంట్ వీసా పైన. అది 2024కి 1,00,000కి తగ్గిపోయింది. అంటే ఎంత కంట్రోల్ చేసిరో మనమే గమనించవచ్చు. సో, 3,19,000 నుంచి 1,00,000 వీసాస్ అనేటివి 2024లో 1,00,000 వీసాస్ అనేటివి ఇష్యూ చేశారు. సో, అదెంత కంట్రోల్ చేసిర్రు అనేది మనం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో, ఇంకా స్ట్రిక్ట్‌గా చేస్తారంట రూల్స్‌ని. ఎవరైనా కొంచెం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి చూసినా, ఏం చేసినా కానీ వాళ్ళని మొత్తానికి రిజెక్ట్ చేసి ఒకవేళ మళ్ళీ అప్లై చేస్తే అప్పుడెందుకు రిజెక్ట్ అయిందని చెప్పి మళ్ళీ ప్రీవియస్‌గా క్వెషన్స్ వేస్తున్నారు. సో, ఇప్పటికైతే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎవరైతే ఎంత మంచిగా ఫైల్ పెట్టినా కానీ రిజెక్ట్ అవుతది ఆబ్వియస్‌గా. సో, వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి స్టూడెంట్స్‌ని మైగ్రేషన్‌ని కంట్రోల్ చేద్దామని వాళ్ళు చాలా గట్టిగా అనుకున్నారు. సో, అది కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చానా చెకింగ్ చేస్తున్నారు మాకు గూడా. ఇప్పుడు కంట్రీలో ఉన్నప్పుడు గూడా. ఇక్కడ బయటికెళ్ళినప్పుడు ఏమన్నా మీ స్టేటస్ ఏంది అది ఇది అని కంపల్సరీ అడుగుతున్నారు. టెంపరరీ రెసిడెన్స్ వీసాస్ అయితే ఇప్పుడు ఆపేసిర్రు. సో, కొత్త వీసాస్ ఇవ్వట్లేదు. ఇది ఎవరికి లాస్ అంటే గవర్నమెంట్‌కే లాస్. ఎందుకంటే స్టూడెంట్స్ రాకపోతే గవర్నమెంట్‌కి డబ్బులు రావు. డబ్బులు రాకపోతే గవర్నమెంట్ రన్ చేయడం కష్టము. కాకపోతే చూద్దాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇట్లా రూల్స్ తీసుకొచ్చింది. వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తదనేది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తదా? ఇంతకన్నా బెటర్ రూల్స్ తీసుకొస్తదా? అది ఇది అనేది. సో, ఇప్పటికైతే ఇంతే ఈ వీడియోకి. సో, ఇవి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వెషన్స్ ఉన్నా గానీ కింద కామెంట్‌లో చెప్పండి. సో, ఐ విల్ ఆన్సర్ ఫర్ థట్. సో, ఈ వీడియోకి ఇంతే.